నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలేంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి అనే వాటి గురించి మనకు వివరించడానికి ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ప్రెసెంట్ ఈ వారికోస్ వెయిన్స్ తో బాధపడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటూ వింటున్నాం సార్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? రైట్. సో వారికోస్ వెయిన్స్ అంటే బేసిక్గా కాళ్ళకి వెళ్ళే కొన్ని రక్తనాళాలు ఉంటాయి, వాటినేమో ఆర్టరీస్ యా ధమనులు అంటాం. అలానే కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే కొన్ని రక్తనాళాలు ఉంటాయి, వాటినేమో వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్లో ఎక్కడైనా కొన్ని కవాటాలు చెడిపోయి బ్లడ్ పైకి వెళ్లకుండా అలా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. వీటి గురించి ఈ మధ్యన ఎక్కువ ఎందుకు వింటున్నాం అంటే, సడన్గా వారికోస్ వెయిన్స్ వాళ్ళ సంఖ్య పెరిగిపోలేదు. ఏమైందంటే వారికోస్ వెయిన్స్ యొక్క డిటెక్షన్ అంటే వారికోస్ వెయిన్స్ కనుక్కునే యొక్క కెపాసిటీ మారింది. అది ఎందువల్ల మారిందంటే, మామూలుగా సగటుగా మనం చూసామంటే 16 to 18% పీపుల్కి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కాబట్టి వాళ్ళకి ఉన్నప్పుడు మరి వాళ్ళని ఇన్నాళ్ళు ఏమయ్యేదంటే ఎవరు తెలుసుకునేవాళ్ళు కారు, లేదా వేరే రకరకాల అపోహలు గురయ్యేవాళ్ళు. చాలామంది ఇంటి దగ్గర డాక్టర్లు దీనికి ట్రీట్మెంట్ లేదులే అని చెప్పి పంపించేసేవాళ్ళు, లేదా వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ పంపించేసేవాళ్ళు. అలా కాకుండా దీనికి చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఒక కృత్రిమ పద్ధతి అంటే లేజర్ ద్వారా ఇది పూర్తిగా దాని మధ్య కంప్లీట్గా కరిగించేసేయచ్చు అని అవేర్నెస్ అనేది ఎవిస్ హాస్పిటల్ సంస్థ తీసుకొచ్చింది ఒక 6 ఏళ్ల క్రితం. ఈ 6 ఏళ్ళుగా దీని మీద బాగా ప్రోగ్రెస్ చేసి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో దీని మీద చైతన్యం పెంచడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎర్లీగా పికప్ చేయటం, కాళ్ళ పుండ్లు అవ్వక ముందే మనం దాన్ని డయాగ్నోస్ చేసి తొందరగా తగ్గించడం, రకరకాల కాంప్లికేషన్స్ అవ్వకముందు అయితే క్లాట్స్ ఫామ్ అయ్యి గుండెకి పాకి గుండె బ్లాక్ చేయక ముందే ఈ రక్తనాళ సమస్యను సాల్వ్ చేయటం, ఇలా చేయటం వల్ల ఏంటంటే అవేర్నెస్ కూడా బాగా పెరగడం జరిగింది. అంటే పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకుంటారు సార్? ఫస్ట్ స్టేజ్లో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే హౌ ద పేషెంట్ కెన్ డయాగ్నోస్ అబౌట్ ఇట్? రైట్ అండి. 2 విషయాలు. ఒకటి ఏంటంటే ఈ స్టేజెస్ అంటే నాకు ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాము రకరకాల షోస్లో. నేను ఈ షో చాలాసార్లు చేస్తుంటాను, చాలా ఛానల్స్లో కూడా. కాకపోతే ఆ డయాగ్నోసిస్ నాది ఫస్ట్ స్టేజ్ అని వాళ్ళకి చెప్పుకోవడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్ కారు, వాళ్ళకి దీని మీద అవేర్నెస్ లేదు, వాళ్ళ చేతిలో స్కానింగ్ మిషన్ లేదు, స్కానింగ్ అయితే చేయలేదు. కాబట్టి వాళ్ళగా డయాగ్నోస్ చేసుకోకూడదు. మరి ఎందుకు చెప్తున్నాం, ఈ షో ఎందుకు చేస్తున్నాం? మరి దీని పర్పస్ ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడానికి. అవేర్నెస్ ఏమి ఉండాలంటే, కాళ్ళలో ఎటువంటి డిస్కంఫర్ట్ అన్న ఉందా, కాళ్ళలో కొంచెమన్నా దురద ఉందా, కాళ్ళలో వాపులు ఉన్నాయా, కాళ్ళలో కలర్ మారుతుందా, కాళ్ళలో చిన్న దెబ్బ తగిలితే మానకపోతుందా, కాళ్ళలో బయటికి ఉబ్బి ఇలా టీవీలో చూపించినట్టుగా వెయిన్స్ కనిపిస్తున్నాయా, కాళ్ళలో రకాల ఏమైనా చీదరగా లేకపోతే డిస్కంఫర్ట్గా ఉందా, కాళ్ళలో ఏమైనా చిన్న దెబ్బ తగిలితే రక్తం ఇలా ధారాళంగా కారుతుందా, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటివి ఏ సిమ్టమ్ ఉన్నా కూడా వాళ్ళకి నిల్చునే పొజిషన్లో ఒకసారి స్కాన్ చేస్తే ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. సో ఇవి 2 వీళ్ళు గ్రహించుకుని ఆ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చేయాలి. ఇవి ఏంటి కాదు అంటే, ఇవి నరాలు కావు, ఇవి యాక్చువల్గా సిరలు. దీన్ని చూడాల్సిన డాక్టర్లు న్యూరాలజిస్టులు కారు, వాస్కులర్ డాక్టర్స్ చూడాలి. ఇంకా ఇది ఏం చేయకూడదు అంటే ఇంటి చిట్కాలు ఇవన్నీ చేయటం వల్ల ఇవి ఇంకా పెరిగిపోతాయి కానీ తగ్గవు. సో దీని మీద అవేర్నెస్ తెచ్చుకోవాలి. దీనికి సరైన డాక్టర్స్ ఉంటారు, ఆ డాక్టర్స్ చూపిస్తే పూర్తిగా తగ్గిపోతుంది. ఎస్. అండ్ ఈ వారికోస్ వెయిన్స్ ని డేంజరస్ డిసీజ్ గా చూడాలంటారా డాక్టర్? రైట్. సో డేంజరస్ అంటే మామూలుగా మన ఉద్దేశంలో ఏంటంటే ఇంకో వారం 10 రోజుల్లో ప్రాణం పోతుందా అంటేనే డేంజరస్ అంటే కాదు. వారికోస్ వెయిన్స్ అంత యూనిఫామ్లీ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. మరి ఎందుకు దాని మీద అవేర్నెస్ కావాలంటే, దానివల్ల విపరీతమైన మార్బిడిటీ ఏర్పడుతుంది. మార్బిడిటీ అంటే ఏంటంటే, మనకి దీనివల్ల కష్టం ఏర్పడి మన పనులు యథావిధిగా చేసుకోలేకపోవటం, దాన్ని మార్బిడిటీ అంటాం. మార్టాలిటీ కొంచెం తక్కువే. అప్పుడప్పుడు రేర్గా ఈ కాళ్ళలో క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకి గుండె బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అది less than 1%. ఈ మెయిన్గా వచ్చేది కాళ్ళ పుండ్లు. కాళ్ళలో పుండ్లు రావడానికి 85 నుంచి 90% కారణం వారికోస్ వెయిన్స్. సో ఒకవేళ కాళ్ళ పుండు పడిందంటే వాళ్ళు ఏ పనికి పనికిరారు, జాబ్కి వెళ్ళలేరు, విపరీతమైన నొప్పి ఉంటుంది. వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా జాబ్ మానేసుకొని ఇంట్లో కాళ్ళు కట్టుకుంటూ తిరగాల్సి వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ అల్సర్, కాళ్ళలో పుండు పడడానికి మోస్ట్ కామన్ కాజ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. షుగర్ కాదు. అందరూ షుగర్ వల్ల పుండ్లు పడతాయి అంటారు, షుగర్ వల్ల కూడా పడతాయి, కానీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా చాలా అధికంగా పడతాయి. కాబట్టి ఇది సాల్వ్ చేయాలి. చేస్తేనే తొందరగా వాళ్ళ పనులు యథావిధిగా చేసుకోవచ్చు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇండిపెండెంట్గా బతకొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక విలువ కట్టాలి కూడా. మనం అన్నిటికీ ఇప్పుడు ప్రాణాంతకంకే విలువ కడుతున్నాం. అది కాకుండా మన లైఫ్ స్టైల్, మన జీవనశైలి మారిపోయి మనం వేరే వాళ్ళ డిపెండెంట్ అవ్వడానికి కూడా ఒక విలువ కడితే డెఫినెట్గా దీనికి చాలా విలువైన ప్రాబ్లము, దీన్ని సాల్వ్ చేయడం చాలా అవసరం.
ఎస్. అండ్ డాక్టర్, జనరల్గా పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ వల్ల కానివ్వండి, సిగరెట్ స్మోకింగ్, వీటి వల్ల ఈ డిసీజ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఫుడ్ అండి. ఫుడ్కి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. వారికోస్ వెయిన్స్ ఫుడ్ వల్ల ఏం పెరగడం తగ్గడం అలా ఏం జరగదు. సో వారికోస్ వెయిన్స్కి ఫుడ్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లావుగా ఉండేవాళ్ళు, స్థూలకాయం బాగా హెవీగా ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళలో వారికోస్ వెయిన్స్ అధికంగా వస్తాయి. ఆబ్వియస్లీ కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే బాగా లావుగా ఉండేవాళ్ళు ఎక్కువ తిండి తింటేనే లావుగా అవుతారు కాబట్టి డెఫినెట్గా ఫుడ్ తగ్గించుకుంటే ఆ వెయిట్ తగ్గి దాంతోపాటు వారికోస్ వెయిన్స్ కూడా అంత తీవ్రత అనుభవించకుండా ఉండడం జరుగుతుంది. నా ఆ మాటలోనే మీరు ఇంకో మాట అన్నారు, సిగరెట్ స్మోకింగ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యాడ్ ఫర్ ఎనీ వాస్కులర్ హెల్త్ అండి. వారికోస్ వెయిన్సే కాదు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలంటే ఆర్టీరియల్ డిసీజ్, పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అవనివ్వండి, వాస్కులర్ వారికోస్ వెయిన్స్ అవనివ్వండి, హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అవనివ్వండి, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళే న్యూరలాజికల్ సర్క్యులేషన్ అవనివ్వండి, ఏ సర్క్యులేషన్ కూడా ఒక్క సిగరెట్ తాగిన ప్రతిసారి 4 times డిక్రీజ్ ఇన్ డయామీటర్ ఏర్పడుతుంది. ద డయామీటర్ కంట్రాక్ట్స్ బై 4 times. అప్పుడు బ్లడ్ సప్లై అయిపోయి మళ్ళీ ఆ మెల్లగా 10-15 నిమిషాలకి రిస్టోర్ అవుతుంది. మళ్ళీ ఇంకో సిగరెట్ తాగితే మళ్ళీ అవుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అండ్ కాజెస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ అనమాట. సో సిగరెట్ అనేది 80% అలౌడ్ కాదు వాస్కులర్ పేషెంట్స్కి. అలాగే ఆల్కహాల్ కూడా చాలా మితంగా తీసుకోవాలి. మేబీ నో మోర్ దెన్ వన్స్ ఎ మంత్ ఆర్ వన్స్ ఎ వీక్, అంతకని ఎక్కువ తీసుకోకూడదు, అది కూడా ఒక్క పెగ్గే. సో సిగరెట్ ఆల్కహాల్ అనేది వేరే సంగతి. మామూలు సేఫ్ ఆహారం గురించి చెప్తే మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా వాస్కులర్ పేషెంట్స్కి లేదు. అండ్ ప్రెసెంట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయిలే, నార్మల్ పెయిన్గా ఉంది కదా అని చెప్పి ఇగ్నోర్ చేయడం, సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? రైట్. సో ఏజ్ పెరగడం వల్ల నొప్పులు రావాలని ఏ బుక్లో కూడా రాయలేదండి. సో ఏజ్ పెరగడం వల్ల కాళ్ళు నొప్పులు వేయటం, సాయంకాలం అయితే కాళ్ళు పట్టాలనిపించడం, కాళ్ళు వాచడం అనేది రావాలని ఏ బుక్లో కూడా లేదు. అది నార్మల్ ఏజ్ అని కాదు, దాన్ని డిసీజ్ అంటాం. ఎస్, ఆల్ డిసీజెస్ ఇంక్రీజ్ విత్ ఏజ్. అంటే వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత ఏజ్తో పెరగచ్చు, అలాగే గుండె ఫెయిల్యూర్ ఉంటే అది కూడా ఏజ్తో పెరగచ్చు. అలాగే ఏజ్తోని రకరకాల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కానీ ఏజ్ వచ్చినంత మాత్రమే కాళ్ళు నొప్పి బాధ అంతా అనుభవించాలని ఎక్కడ కూడా లేదు. సో అది ఫస్ట్ అబద్ధం, తప్పు. సో దాని మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఇదేంటంటే ఇది ఏజ్తో సంబంధం లేదు, ఇది ఏజ్ వాళ్ళకని రావచ్చు. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి పెరుగుతూ ఉంటుంది. అండ్ డాక్టర్, సీజనల్ డిసీజెస్ అంటూ ఉంటారు. సో జ్వరం ఇట్లాంటివన్నీ కూడా సీజన్ బట్టి వస్తాయి. సో అట్లా చూసుకుంటే వారికోస్ వెయిన్స్ కూడా ఏమైనా వాతావరణంలో చేంజెస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? లేదండి, వాతావరణానికి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. గట్టిగా మాట్లాడితే మనం వారికోస్ వెయిన్స్ ఒకసారి వచ్చినాక అది పెరుగుతూనే ఉంటుంది, ఏడాదికి పెరుగుతూనే ఉంటుంది, కాలు నల్లబడుతూనే ఉంటుంది, ఈవెన్చువల్గా కాలు పుళ్ళు పడడం జరుగుతాయి. కాకపోతే కాళ్ళలో నొప్పులు ఒకసారి ఏర్పడిన తర్వాత యూజువల్గా వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత సమ్మర్ మంత్స్లో బాగా పెరిగినట్టు, కొంచెం చల్లబడి కాస్త వింటర్ మంత్స్లో కాస్త తగ్గినట్టు ఆ పర్సనల్ ఫీలింగ్ వస్తుంది. అది కొంతవరకు ఏంటంటే ఈ సమ్మర్లో బాగా వేడిగున్నప్పుడు మన దగ్గర 45-50 degrees కూడా అప్పుడప్పుడు రీచ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ వెయిన్స్ కాస్త సాగుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి, హీట్ వల్ల వేజోడైలేట్ అవుతాయి. సో దానివల్ల సిమ్టమ్స్ కాస్త సివియర్గా ఉంటాయి. వింటర్ మంత్స్లో కాస్త బెటర్గా ఉంటుంది. అలా అని జబ్బు తగ్గిపోలేదు వింటర్లో, అది పెరుగుతూనే ఉంది. మన పర్సెప్షన్ అంటే మనం ఎంత ఫీల్ అవుతున్నాం ఈ వ్యాధి ప్రాబ్లమ్ని అనేది కాస్త వింటర్లో తక్కువ అనిపించడం, సమ్మర్లో ఎక్కువ అనిపించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది దీనికి సాక్స్లు వేసుకోవడం ఒక మందుగా భావిస్తారు. అంటే కాళ్ళకి పొడిగాడు సాక్స్లు వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. అలా జరగదు. అండ్ యూజువల్గా దానికి మాత్రం చాలా సీజనాలిటీ ఉంటుంది. సో వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఊరికే సాక్స్లు తగ్గించేసుకుందాం అని అలా ట్రై చేస్తే చాలాసార్లు సమ్మర్లో బాగా తీవ్రంగా పెరిగిపోయి ఆ చెమటకంతా ఊరి పుళ్ళు అయిపోవడం చాలా కామన్గా చూస్తాం. సో అల్సర్స్ అనేది సమ్మర్ మంత్స్లో మేము చాలా ఎక్కువ చూస్తాం. ఏప్రిల్ మే జూన్లో విపరీతంగా చూస్తాం అన్నమాట. అది కొంచెం వింటర్ అవుతున్న కొద్దీ ఆ పుళ్ళ ఒక తీవ్రత కాస్త తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా కామన్గా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది తప్పుగా ఈ సాక్స్ వేసుకుంటే తగ్గిపోతుందేమో అని భావిస్తారు. అసలు తగ్గదండి. వారికోస్ వెయిన్స్ అంటే వేసుకున్న కొంత కంట్రోల్ అవుతుంది మాత్రమే, కానీ ఆ లోపల ఆ ఉబ్బిన వెయిన్స్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవు. రైట్. అండ్ జెనెటికల్ ఇన్హెరిటెన్స్ వల్ల చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో అలా చూసుకుంటే వారికోస్ వెయిన్స్ కూడా జెనెటికల్గా వస్తాయి అనుకోవచ్చా డాక్టర్? డెఫినెట్గా అండి. వారికోస్ వెయిన్స్ యాక్చువల్లీ 96% ఇస్ జెనెటిక్. సో వారికోస్ వెయిన్స్ ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. చాలా ఫ్యామిలీస్ టు ఫ్యామిలీస్ అండ్ ఫాదర్ అట్లా మనం చూడడం జరుగుతుంది. మరి అందరూ అడుగుతారు, మరి నిల్చునే జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా చూస్తామని చెప్తారు డాక్టర్ గారు అంటారు. సో కూర్చొని మనం విశ్లేషించామంటే ఈ వారికోస్ వెయిన్స్ రావటం అనేది ఒక జెనెటిక్ కండిషన్స్ వల్ల వస్తుంది. వచ్చిన వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరగడం అనేది మనం నిల్చునే జాబ్స్లో ఎక్కువగా మనం చూస్తాం. సో రెండు ఇంపార్టెంటే, బట్ రెండిట్లో మోర్ ఇంపార్టెంట్ జెనెటిక్స్. ఇది ఎందుకు ఇంత మనం నొక్కి ఒక్కళ్ళని చెప్తున్నాం అంటే చాలామంది మరి నేను నిల్చుని ఉద్యోగం రేపటి నుంచి మానేస్తాను డాక్టర్ గారు, పడుకొని కాలెత్తి పడుకుంటానని చెప్తారు. అలా చేస్తే తగ్గదు. ఎందుకంటే ఇది రావటం జెనెటిక్ ప్రాబ్లం.
మీరు నిలబడటం వల్ల ఇది రాలేదు, దీని తీవ్రత కొంచెం పెరిగింది అంతే నిలబడటం వల్ల. సో నేను అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే దీనికి ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోండి, ఇది తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గించేసేయచ్చు కొత్త పద్ధతుల ద్వారా, అప్పుడు బేసిక్గా నిలబడి అన్ని పనులు చేసుకోవచ్చు. సడన్గా జాబ్ మానేసి మనం ఈ వ్యాధి కోసం మానేసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నేను ఒక డాక్టర్ని, రోజుకి 10 ఆపరేషన్లు చేస్తాను, నేను నిలబడకుండా కూర్చొని పడుకొని కాలెత్తుకుంటే నాకు కుదరదు. కాబట్టి నాకు ఒకవేళ వ్యారికోసిస్ వస్తే నేను దీన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ నా పని మీద నేను పడాలి. ఇప్పటికిప్పుడు ఈ 50 yearsకి నేను కొత్త ఉద్యోగం సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవడం కూడా పాసిబుల్ కాదు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. దీని కొంతవరకు వర్క్తో కాస్త రిలేషన్షిప్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో, కూర్చునే వాళ్ళలో, మీడియాలో, నిల్చొని అలాగ ఒక దగ్గర ఉండే వాళ్ళలో, లేదంటే సేల్స్ పీపుల్లో, వీళ్ళందరిలో టీచర్స్, ఎన్ఎస్సీసీ డాక్టర్స్, వీళ్ళందరిలో మనం ఎక్కువగా చూస్తాము. అది నిజమే, కానీ అది సాల్వ్ చేసుకొని వాళ్ళ పనులు యథావిధిగా ఆరంభించుకోవడం బెటర్. ఎస్ డాక్టర్, వన్స్ పేషెంట్కి వారికోస్ వెయిన్స్ వచ్చింది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మీరు సర్జరీస్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది. కానీ ఇలా జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది అని ముందే తెలిసినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అన్నప్పుడు ప్రీగా తీసుకునే ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా రాకుండా? సో యూ కెనాట్ చేంజ్ జీన్స్ అండి. you're born with your genes, right? I mean మనకున్న జెనెటిక్స్, మన జనువుల స్ట్రక్చర్ అనేది మనం పుట్టుకతో ఉండేది. సో దాన్ని మనం మార్చలేము. బట్ ఎస్, దీని యొక్క తీవ్రత మనం డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా కొన్ని గుడ్ హైజీన్ హ్యాబిట్స్ ఉంటాయి. బరువు పెరగకూడదు. బరువు పెరిగే వాళ్ళప్పుడు మనం ఇందాక వారికోస్ వెయిన్స్ సీన్ అప్ టు 16 to 20% ఆఫ్ పీపుల్ అని చెప్పాం. సేమ్ వారికోస్ వెయిన్స్ సీన్ అప్ టు 35% ఆఫ్ ఒబీస్ పీపుల్. మన బిఎంఐ 30 దాటితే 30% మందిలో వారికోస్ వెయిన్స్ మనం చూస్తాం. సో డెఫినెట్లీ ఇట్స్ మచ్ మోర్ కామన్ ఇన్ ఫ్యాట్ పీపుల్. సో డెఫినెట్గా వెయిట్ పెరగకూడదు అలాంటి జెనెటిక్ హిస్టరీ ఉన్నవాళ్ళు. రెండోది, ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకోవాలి. ఈ చెకప్ చేసినప్పుడు ఏంటంటే నిల్చునే పొజిషన్లోనే స్కాన్ చేసి ఆ వెయిన్ చుట్టుకొలతలన్నీ తీసుకొని ఒక బేస్ లైన్ నోటేషన్ పెట్టుకోవాలి. అది ఫాస్ట్గా పెరుగుతుందంటే వీళ్ళు తొందరగా ప్రాబ్లమ్ పెరుగుతుందేమో, తొందరగా సాల్వ్ చేయాలి అని మనం ఒక మెంటల్ నోట్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఎలాంటి జాబ్ ఉన్నా, ఎప్పుడు ఎక్కడ కూర్చోవాల్సి వచ్చినా, నిలబడాల్సి వచ్చినా 15 minutesకి ఒకసారి లేచి కదులుతూ ఉండాలి. అలాంటప్పుడు పిక్క భాగం కాస్త కదిలి కాస్త సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే హోమ్ రెమెడీస్ ఓన్లీ టు ప్రివెంట్ ద సివియారిటీ. మీ జెన్యువల్ ఉన్నాయి, మీకు వెరికోన్స్ వస్తాయి, సందేహమే లేదు. 96% ఛాన్స్ యూ విల్ డెవలప్ ఇట్. దాని తీవ్రత ఫాస్ట్గా పెరిగిపోకుండా ఉండడానికి కొంతవరకు ఇవి దోహపడతాయి. ఓకే, అండ్ ముందుగా చెకప్ చేయించుకుంటే లైక్ అంటే ఈ డిసీజ్ రాబోతుంది అనేది జనరల్ చెకప్ లో తెలుస్తూ ఉంటాయి. రైట్, కాలర్ ఉన్నారు, డాక్టర్ మాట్లాడదాం. శరత్ చంద్ర గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. Good afternoon, sir. My name is Sharath Chandra. Yeah. Tell me, sir. Hello. Tell me, sir. Can you hear me? Yeah. చెప్పండి మాట్లాడండి శరత్ గారు. సార్ మా మదర్ కి మీ దగ్గర లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించాం సార్. ఫర్ అరౌండ్ లాస్ట్ ఇయర్ జూన్ లో. అలాగే. సో ఫర్ అరౌండ్ 8 months 4 layer బ్యాండేజ్ అనేది వేసాము. బట్ పుండు ఇంకా 8 months కాదు, 8 months అని ఎప్పుడు చెప్పలేదు, 1 month అని కూడా చెప్పలేదు. పుండు పూర్తిగా రికవర్ అయ్యేదాకా బ్యాండేజ్ వేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం కాళ్ళలో పుండు పడిందంటే కనీసం 15 to 20 years మీరు నెగ్లెక్ట్ చేస్తేనే కాళ్ళలో పుండు పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ని సరి చేస్తాం. సర్క్యులేటరీ సిస్టమ్ సరైపోతే అక్కడ ఎన్వైరన్మెంట్ ఇంప్రూవ్ అయింది. అది ఇంప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏదర్ వీ కెన్ పుట్ స్కిన్ గ్రాఫ్ట్, అంటే కొత్త చర్మాన్ని అతికించవచ్చు, లేదా దాన్ని బ్యాండేజింగ్ ద్వారా తగ్గించవచ్చు. యూజువల్గా కొత్త చర్మం అతికించడం ఒక పెద్ద మేజర్ సర్జరీ, ఆ స్కిన్ గ్రాఫ్ట్ ఒక ఎక్స్పెన్సివ్ ప్రొసీజరు. కాబట్టి నేను చాలాసార్లు చిన్న బ్యాండేజ్ ప్రిఫర్ చేస్తాను. ఈ బ్యాండేజ్ 1 రోజు కట్టాలా, 2 months కట్టాలా, 8 months కట్టాలా, 1 year కట్టాలా, 1 month కట్టాలా అనేది వాళ్ళ ఏజ్, బి వాళ్ళు ఎన్నేళ్ళు నెగ్లెక్ట్ చేశారు, సి వాళ్ళ కాళ్ళలో మూమెంట్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఓల్డ్ లేడీ అనుకోండి, పిక్క భాగంలో మూమెంట్ ఉండదు, అలాంటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. అది నేను చేసింది కాదు, యూ కమ్ లేట్ ఇన్ ద ఆపరేటివ్ స్టేటస్. ఇలాగా ఒక 10 to 15 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్ దిస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ దట్ చేంజ్ వూండ్ హీలింగ్. వూండ్ హీలింగ్ ఇస్ అన్ ఇన్నేట్ ప్రాసెస్. మనం చేయగలిగేది బయట నుంచి హెల్ప్ చేయటం. నౌ ఆన్ ద అదర్ హ్యాండ్, ఫారిన్ కంట్రీస్లో అన్ని దేశాల్లో కొత్త గ్రాఫ్ట్ వేసేస్తే ఇది అతుక్కునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సర్క్యులేషన్ ఆల్రెడీ మనం ఇంప్రూవ్ చేసాం. బట్ దట్స్ ఏ మేజర్ సర్జరీ. నడుములో సూది ఇచ్చి, ఎన్ఎస్సీసీ ఇచ్చి, ఇంకో దగ్గర చర్మం తీసి అక్కడ అతక పెట్టాలి. ఆ విభాగం కూడా ఉంది, అది కూడా మీకు ఆఫర్ చేయడం జరిగింది. సో రీజన్ వై యూ రెఫ్యూజ్డ్ ఇట్ ఇస్ బికాజ్ ఆవిడకి అడ్వాన్స్డ్ ఏజ్ కాబట్టి మనం చేసాం. సో ఇది డెఫినెట్గా ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం, బట్ ఈజీగా తగ్గిపోతుంది. మా దగ్గర మంత్కి 35 to 40 wounds తగ్గుతాయి. కానీ నేను ఏం చెప్పనంటే 1 weekలో తగ్గిపోతుందా, 1 dayలో తగ్గిపోతుందా, 1 month పడుతుందా, దట్ ఈస్ నోబడీస్ హ్యాండ్స్. దట్ ఈస్ యువర్ ఇన్నేట్ హీలింగ్ ప్రాసెస్. అది ఎందుకు వచ్చింది అంటే 20 ఏళ్ళుగా ఈ వారికోస్ వెయిన్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కానీ, బయట వేరే దగ్గర తప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ,
కట్ చేసి ఓపెన్ చేసే వేరే కొంచెం బాగా ట్రామాటిక్ సర్జరీస్ చేయటం కానీ, లేకపోతే బాగా అడ్వాన్స్ ఏజ్ అయిపోయేదాకా మీరు వెయిట్ చేసి రావటం కానీ, ఇట్లాంటి వాటి వల్లే ఈ పుండు ఏర్పడుతుంది. కాబట్టి ఇది రిపేర్ చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. కాలర్ డాక్టర్ భారతమ్మ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి భారతమ్మ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ నేను తిరుపతిలో రాఘవ సునీల్ సార్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకున్నానండి. అలాగే. నాకు వేరికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పారండి. అలాగే. కానీ నేను ఒక 2 బ్లడ్ టెస్ట్లు కూడా రాశారు, అవన్నీ చేయించుకున్నాను. హార్ట్ చూపించుకోమన్నారు, చూపించుకున్నాను. కాళ్ళు 2 పాదాలు 2 వాచిపోయి ఉన్నాయి సార్. నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. విపరీతమైన నొప్పి సార్ నాకు కాలు. అవునమ్మా. ఎడమ కాలుకి పుండు పడింది. పుండు పడి కూడా ఒక 5-6 నెలలు అయింది. అది మానిపోయింది సార్ మందులు వాడితే. మామూలు మందులు వాడితే మళ్ళీ వచ్చేస్తుందమ్మా. మళ్ళీ ఎండాకాలం రాగానే మళ్ళీ వచ్చేస్తుంది. సో కాళ్ళలో పుండ్లు వచ్చి పోవడం అనేది వారికోస్ వెయిన్స్ లక్షణం. వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ ఆఫ్ అల్సర్స్ అంటే పుండు వచ్చినట్టు తగ్గినట్టు 4-5 సార్లు అయ్యి ఒకేసారి పర్మనెంట్గా పెద్ద బెజ్జం పడిపోయి పూర్తిగా ఇంకా అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అలా అయిన తర్వాత ఇందాక వ్యూవర్ గారు చెప్పినట్టుగా చాలాసార్లు వచ్చిపోవడం జరుగుతుంది. అలా అవక ముందు చేయించుకోవడమే చాలా బెటర్. సో రాఘవసునీల్ గారు మీకు చూశారు, మీకు అడ్వైస్ చేశారు. ఆయన ప్రతి గురువారం ఆయన తిరుపతి రావడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి చూపించండి. లేదంటే ఇంకో బ్రాంచ్ మాది చెన్నైలో ఉంది, డాక్టర్ విజయ్ గారు ఉన్నారు, వారు చూస్తారు. ఇక్కడ అక్కడ తొందరగా చేయించుకొని పూర్తిగా తగ్గిపించేసుకోండి. అంటే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అది రియాకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి అని చెప్పి. సో పూర్తిగా తగ్గడం అనేది ఉండదా? లాంగ్ టర్మ్ డిసీజ్ గా ట్రీట్ చేయాలంటారా? సో వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళలో పుండు పడిన తర్వాత అలా వదిలేస్తే ఆ కాలు తీసేయటానికే వెళ్తుంది, ఇంకా తగ్గదు, అలా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ముందు తగ్గి వచ్చి ఉంటుంది. కొంతమంది ఇంకా చిన్న విలేజ్ కొత్త చర్మం వేయటం అలాంటి చేస్తారు. అలా చేసినా కూడా తగ్గదు, అది ఈవెన్చువల్గా పోతుంది. నా వారికోస్ వెయిన్స్ వచ్చి పుండు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది అంటే కాళ్ళు రక్త సరఫరా బాగు చేస్తే పుస్తకాల ప్రకారం 85% సక్సెస్ రేట్. సో పుండు పడక ముందు కానీ వారికోస్ వెయిన్స్ మనం చేసామంటే 97% సక్సెస్ రేట్. పుండు పడిందంటే ఒక 10-15 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసేసారు కాబట్టి ఆ సక్సెస్ రేట్ కాస్త 85% పడుతుంది. పైగా మీరు చూసారంటే పుండు యూజువల్గా ఓల్డర్ పీపుల్లో పడుతుంది. సో వాళ్ళకి ఇంకా రికవరీ స్లోగా ఉంటుంది. సో నేను కాదు, బ్రహ్మదేవుడు చేసినా కూడా వారికోస్ వెయిన్స్ వచ్చి కాళ్ళ పుండు పడిన తర్వాత ఆపరేషన్ చేస్తే 100లో 85 మందికి పూర్తిగా తగ్గిపోతుంది. 15 మందికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఫేట్. అది నేను చెప్పేదో, మీరు చెప్పేదో, ఇంకోటి చెప్పేదో, ఇంకో డాక్టర్ చెప్పేది కాదు. అది పుస్తకాల్లో స్వర్ణాక్షరాల్లో రాసి పెట్టుంది. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దిస్ పీపుల్. కాకపోతే మనం చేసిన మన ఎక్స్పీరియన్స్లో మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కొన్ని పెద్ద సెంటర్స్లో ఫారెన్లో కన్నా ఇండియాలో మనం ఎక్కువ సంఖ్య చేశాము. దగ్గర 15,000 మంది పేషెంట్స్కి ఆపరేట్ చేశాను నేను పర్సనల్గా. కాబట్టి మా సక్సెస్ రేట్ 95% దాకా వెళ్ళే అవకాశం ఉంది. అంటే మేము 100 మంది పుండ్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే 95 మందికి మళ్ళీ కలగదు. అందులో 5కి రావచ్చు. ప్రపంచ సంస్థ ప్రకారం 85% సక్సెస్ రేటు. ఇంకా వేరే సెంటర్లకి అయితే మీరు మాట్లాడక్కర్లేదు, వాళ్ళకి అసలు సక్సెసే లేదు పుళ్ళలో. ఎందుకంటే అది చాలా క్రానిక్ ప్రాసెస్. ఆ కట్లు కట్టమంతా ఒక సైంటిఫిక్ ప్రాసెస్. సో ఇదంతా ఒక సైన్స్. సో దీని లోపల మనం ఏంటంటే ఉన్న వాటిలో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ సైన్స్ ఒకటి. రెండోది తెలుసో తెలియకో, నచ్చకో, నా చేతిలో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ఆపరేషన్స్ జరిగాయి. ఎందుకంటే ఇన్ని పేషెంట్స్ 1,000 మందికి, ఇవాళ 8, నిన్న 12 మందికి చేస్తాం. ఇట్లా చేస్తూనే ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ స్కిల్ పెరుగుతుంది. స్కిల్ పెరిగితే సక్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు డెఫినెట్గా చేయించుకుంటేనే తగ్గుతాయి. అంటే డాక్టర్ ఇప్పుడు ఎంతకాలం పడుతుంది తగ్గడానికి అనే క్వశ్చనే లేకుండా ఉంది. బికాజ్ అది బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్. అలా ఉండదమ్మా. యూజువల్గా అంటే ఈ కేసు నాకు తెలియదు కాబట్టి యూజువల్గా ఏంటంటే 2-3 వీక్స్లో తగ్గిపోతాయి. సో కాల్లో 5 సెంటీమీటర్స్ కన్నా చిన్న పుండుతో వచ్చిన వాళ్ళు 5 సెంటీమీటర్లు మెయిన్ క్రిటికల్ ఫ్యాక్టర్. 5 సెంటీమీటర్ కన్నా చిన్న పుండుతో వచ్చిన వాళ్ళు దగ్గర 3 నుంచి 4 వారాల్లో ఈ పుండు పూర్తిగా తగ్గిపోతుంది. అలా తగ్గిపోయిన 100 మందిలో 15 మందికి రావచ్చు, 85 మందికి రాదు. మరి వదిలేస్తే ఏమవుతుంది? 100కి 100 కాలిపోతుంది. 85% బాగే అవకాశం లేదు. సో ఎవరైనా నాకు 85% బాగే అవకాశం, నా పిల్లోడికి 80% ఐఐటి వస్తుంది అని నేను చెప్తే నేను 5 లక్షల కోచింగ్ ఇప్పుడే కట్టేస్తాను. సో వాళ్ళు అలా చెప్పరు కదా. ఏం చెప్తారు? మీరు చదువుకుంటే వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. సో ఎప్పుడు కూడా ఆర్డ్స్ తీసుకోకుండా, ఛాన్స్ తీసుకోకుండా లైఫ్లో ఏది ఫినిష్ అవ్వదు. ఇక్కడ ఆర్డ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పేషెంట్. ఎక్స్ట్రీమ్లీ అంటే 85% ఆర్డ్స్ దట్ ఇట్ విల్ సక్సీడ్. అండ్ ఎస్, దగ్గర 20 wounds పర్ మంత్. ఇప్పుడు నెలకు 300 ఆపరేషన్ జరుగుతాయి. అందులో 30-40 మందికి మా దగ్గర wounds ఉంటాయి. అందరూ తగ్గిపోతారు.
అందులో ఒక 5% మంది మాత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ పడుతుంది డాక్టర్ గారు ఏం చేయమంటారు అంటారు. అప్పుడు మళ్ళీ ఇదే నంబర్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు కూడా వదిలేయం, మళ్ళీ కాల్ స్కాన్ చేస్తాం ఫ్రీగా. కాల్ స్కాన్ చేసి ఏమైనా చిన్న చిన్న వెయిన్స్ ఉంటే మళ్ళీ టచ్అప్ చేస్తాం. మళ్ళీ పైగా బాగా వెయిట్ ఉంటే న్యూట్రిషనల్ అడ్వైజర్కి పంపిస్తాం. మళ్ళీ ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే సో అన్ని చేసి వాళ్ళని కూడా తగ్గిస్తాం. ఈవెన్చువల్గా వాళ్ళు తగ్గిపోతారు. సో ఇక్కడ హోప్ఫుల్గా వెళ్లాల్సిందే. హోప్లెస్గా వదిలేస్తే కాలు తీయటం ఒకటే మిగులుతుంది. సో దానిలో అవకాశమే లేదు. సో యాజ్ ఆఫ్ యువర్ వర్డ్స్ అంటే పుండ్లు తగ్గే వరకు కూడా ఎవిస్ హాస్పిటల్ రెస్పాన్సిబుల్ గానే ఉంటుంది అని అయితే అర్థమవుతుంది. లైక్ అబ్సల్యూట్లీ మా దగ్గర ఓన్ కేర్ విభాగం వేరేగా ఉంది. సో మేము ఒక మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఈ వూండ్స్ తగ్గించడం కోసం, ఈ బ్యాండేజ్లు కట్టడం కోసం, కొత్త చర్మం పెట్టడానికి ప్లాస్టిక్ సర్జన్స్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని రేర్ కేసెస్ లో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయడం జరిగింది. ఎస్ వి హావ్ అ కాలర్ డాక్టర్ రాము గారు. నమస్తే అండి రాము గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి, నేను దినపల్లి నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను చెప్పండి. నాది మెడికల్ షాప్ సార్, నేను ఎక్కువసేపు నిల్చుంటాను. అలాగే. అయితే కేవలం అంటే ఈ మన యాంకిల్ వరకే కొంచెం స్కిన్ అంతా బ్లాక్ అయింది సార్, నార్మల్ గా బ్లాక్ అయింది. అలాగే. నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వారికోస్ వెయిన్స్ అన్నారు, డోబిసిల్ క్యాప్స్ లాంటివి ఇచ్చారు, వాడుతున్నాను. కానీ తగ్గట్లేదు సార్, తగ్గట్లేదు. డోబిసిల్ లేకపోతే మన డాఫ్లాన్ వీటికి ఎప్పుడు కూడా ఈ బ్లాక్నెస్ తగ్గదు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు వారికోస్ కి మందులే లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది ఒకటే టాబ్లెట్ ఉంది, అది డాఫ్లాన్. ఆ డాఫ్లాన్ తీసుకుంటే నొప్పి మాత్రం 3 నుంచి 5% తగ్గుతుంది. ఆ డాఫ్లాన్ని కూడా అమెరికన్ గవర్నమెంట్ కానీ యూరోప్ కానీ అప్రూవ్ చేయలే, కాబట్టి అది పని చేయదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వేరే వ్యూవర్స్ కూడా చూసేవాళ్ళు వారికోస్ వెయిన్స్ వల్ల నొప్పి కానీ, కాలు కలర్ మారిపోవడం కానీ, కాళ్ళలో పుళ్ళు పట్టడం కానీ ఇట్లాంటివి జరిగితే 100కి 100 ఆపరేషన్ చేస్తేనే తగ్గుతుంది. ఇది ఎటువంటి మందులకి తగ్గదు. ఈ మందులు తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు. పైపెచ్చు నొప్పి ఉంది కదా అని అనవసరంగా ఎనర్జెటిక్స్ తీసుకుంటే కిడ్నీలు పోయే అవకాశం, కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసామంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన రేట్స్ ప్రకారం వరల్డ్ కన్నా 12 times ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ మందు వల్ల ఈ దేశంలో జరుగుతుంది. సో డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ 12% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ కంట్రీ, వెరస్ ఇట్ షుడ్ బి 1% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ద వరల్డ్. ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే పిపర్మెంట్ల లాగా నొప్పి వచ్చినప్పుడల్లా కూడా మందుల షాప్కి వెళ్ళి ఈ పనికిరాని మందులు తీసుకోవటం వల్ల వస్తుంది. సో నా దగ్గరికి పేషెంట్ 8 నుంచి 10 రకాల మందులు చిట్టా పట్టుకొస్తారు. ఇవేవి కూడాను వారికోస్ వెయిన్స్ తగ్గించడానికి ఏ విధంగా కూడా పనిచేయవు. ఇది కొంత బ్యాడ్ అయితే ఇంకా సూపర్ బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు ఇలా నల్లగా అయిపోయిన వాళ్ళు చాలామంది ఆయింట్మెంట్లు పెట్టుకుంటుంటారు, మోమేటు ఇలాంటి పనికిరాని ఆయింట్మెంట్లు. వీటి వల్ల ఏమవుతుందంటే దాని లోపల స్టీరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ వల్ల అక్కడ చర్మంకి రోగనిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. దీనికి అనవసరంగా ఆయింట్మెంట్స్ పెట్టకూడదు, ఇది మందులు తగ్గదు. మీరు డెఫినెట్గా ఒక వాస్కులర్ డాక్టర్ చూపించాలి. వాళ్ళు స్కాన్ చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి మీకు ఎలా తగ్గాలో చెప్తారు. అండ్ డాక్టర్ కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్కి వెళ్ళొద్దు అంటారు. అలా చూసుకుంటే వారికోస్ వెయిన్స్ ని ఎవరైనా డిసీజ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలంటారా, అందరూ చేయించుకోవచ్చా? సో మా పరంగా ఏమి కాంట్రాఇండికేషన్స్ ఉండవండి. సో యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు అడుగుతారు, షుగర్ ఉంది కదండి కుట్లు మానవా, లేకపోతే బీపీ ఉంది కదండి ఏమైనా అయిపోతుందా అని అంటారు. ఈ రెండు సబ్ కేటగిరీస్లో కూడా మాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా నన్ను అడిగితే తొందరగా చేసుకోవాలి. మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 85% కాళ్ళలో పుండు రావడం కారణం వారికోస్ వెయిన్స్. కాబట్టి వాళ్ళు ఏ కారణంగా పుండుగ్రస్తులు అయ్యారంటే ఈ షుగర్ వల్ల ఇంకా తగ్గకుండా ఇంకా బాగా ట్రావెల్ చేస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఇంకా తొందరగా చేయించుకోవడం అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా గారు. రోజు స్టూడియోకి వచ్చి ఎంతో మంది పేషెంట్స్కి వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఎంతో అపోహలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లారిఫై చేశారు, ఎంతో అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్స్ ఫర్ ద డాక్టర్. రైట్, ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్.